క్లిక్ చేయండి. లొకేషన్ ఆన్ చేసి పెట్టండి. నెట్ ఆన్ చేసి బై డిఫాల్ట్ అది అడ్రస్ తీసుకుంటుంది, అందుకని లొకేషన్ ఆన్ చేసుకోండి. నెట్ ఉంటుంది, భయం వేస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ నైట్ షెల్టర్స్ అని ఒకసారి క్లిక్ చేసి చూడండి. అక్కడ ఉమెన్ ఎస్ఐస్ ఇంకా హెచ్సిస్ ఏఎస్ఐస్ అందరి నెంబర్స్ వస్తున్నాయి చూడండి. డైరెక్ట్గా వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా నైట్ షెల్టర్స్ ఇప్పుడు సఖీ సెంటర్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటివన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. డీటెయిల్స్ అన్ని, ఫోన్ నెంబర్స్. ఇక్కడ నియర్ యూ అనేది, నియర్ యూ ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీకు నియరెస్ట్గా ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో దాని డీటెయిల్స్ వస్తున్నాయి. ఐఎస్హెచ్ఓ గారి నెంబర్స్, ఎవరైతే ఉంటారో సిఐఎస్ఐ ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా 10 seconds వీడియో రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిన వెంటనే మీరున్న లొకేషన్ కి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి ఆ వీడియో వెళ్ళిపోతుంది. మీ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే రిపోర్ట్ చేయాలన్న ఆప్షన్ తో వెంటనే కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. పోలీసుల సహాయంతో మీరున్న లొకేషన్ లోనే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆ లొకేషన్ లోనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. నైట్ షెల్టర్స్ ఆప్షన్ ఉపయోగించి మీరు రాత్రిలో ఎక్కడైనా చిక్కుకుపోతే ఈ ఆప్షన్ ద్వారా దగ్గరలోని షెల్టర్స్ కి వెళ్ళిపోవచ్చు. మీరు నైట్ టైం లో ఎలాంటి గృహహింసకు గానీ లేదా ఏదైనా ఫిజికల్ అబ్యూస్ కి గానీ గురైనప్పుడు కూడా ఈ ఆప్షన్ ద్వారా మీరు షెల్టర్ పొందవచ్చు. ఇలా ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా కూడా సేఫ్ గా ఉండొచ్చు. Ramareddy, Student Welfare, Vikram Simhapuri University, to come on to the dais. మీ అందరికీ తెలుసు కదమ్మా, ఫర్ ద పాస్ట్ 15 minutes ఇంతమంది డిపార్ట్మెంట్ పీపుల్ మన మధ్య తిరుగుతూ మన కోసం అవసరం వచ్చినప్పుడు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి ఎలా మనము అలర్ట్గా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని మన యూనివర్సిటీలో స్వచ్ఛందంగా సార్ వాళ్ళే వచ్చి అడిగి మీకు ఆ అవకాశాన్ని ఇస్తున్నారు. హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినందుకు విక్రమ సింహపురి యూనివర్సిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా డిఎస్పీ గారు, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హెక్టిక్ షెడ్యూల్, he has come all the way to the university to help you and to support you in all aspects. On behalf of the university, sir, we are highly grateful to you and your team also, sir. Thank you, sir. Now I request DSP garu, Sri Gattamane Srinivasarao garu, to give away few information on this occasion. Sir, please. ఏం చేయాలి అనే దాని గురించి సందిగ్ధంలో ఉంటూ వాటిని తీసుకుంటూ ముందుకు వెళ్ళింది. యాక్చువల్గా ఒకటమ్మా, ఎంత చదువు చదివినా మనకి కామన్ సెన్స్ అనేది ముఖ్యం. మనకి మనం స్వీయ రక్షణ కోసం కావచ్చు, కూర్చోడం మనకి మన సెల్ఫ్ అంటే మనకి ఏదైనా ఒంటరిగా వెళితే ఏదైనా ఆపద ముప్పు పొంచి ఉండొచ్చు అనేది కామన్ సెన్స్. ఎవరైనా సరే, ఆడపిల్లైనా మగవాడైనా ఎవరైనా, నేను డబ్బు తీసుకొని పోతున్నాను ఒక్కటి, నా మీద అటాక్ జరగచ్చు, నేను మగవాడైనా సరే. దానికి నేను నా సొమ్ముని కాపాడుకోవడానికి, నన్ను కాపాడుకోవడానికి నాకు నేను సెల్ఫ్ రక్షణగా ఏం చేసుకోవాలి, ప్రికాషన్ మెజర్స్ ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి ఒంటరిగా పోవడం అనేది, అక్కడ టోల్ ప్లాజా దగ్గర పబ్లిక్ ఉన్నారు, అంటే టోల్ ప్లాజా ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడికే తన వాళ్ళని ఎవరినా కూడా పిలిపించుకోవడానికి మొబైల్ ఫోన్ అవకాశం ఉంది. సో మన సరౌండింగ్స్ లో ఉన్న ఇష్యూస్ ని కూడా రిజాల్వ్ చేయగలిగేటువంటి అవకాశం మనకుంది. మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఒకే ఒక యాప్ లాగా ఇది ఉంది. కాబట్టి దీని మీద అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళపై వాళ్ళ ఇనిషియేషన్ తీసుకొచ్చినటువంటి సార్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా విక్రమ సింహపురి యూనివర్సిటీ తరఫున. దాంట్లో నైట్ షాప్ పెడితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఒక ఉమెన్ ఎస్ఐ గారు కానీ ఎస్ఐలు కానీ నెంబర్లు కంపల్సరీ అందరూ ఆ సిస్టంలో వస్తాయి. ఇంతకుముందు మీరు అది ఎదుర్కోవాలంటే ఎక్కడ ఎవరు ఫోన్ చేయాలా, ఎట్లా చేయాలా, ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, ఏమైనా జరిగితే ఎంత ఉంటుంది, ఏమైనా వస్తారేమో, ఏమైనా చేస్తారని భయం ఉండేది. కానీ అలాంటి ఏమి లేవు. ఇప్పుడు ప్రతిదీ మీ చేతులు ఒక ఆయుధం లాగా అది పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ ఏదైనా జరిగినా కూడా మీ పక్కన జరిగిన కూడా చెప్పవచ్చు. దాంట్లో చైల్డ్ మీ ఇంటి పక్కన ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, చదువుకునేవాడు కాబట్టి అమ్మా ఏం చేయాలంటే దాంట్లో ఆప్షన్ ఉన్నాయి, దాంట్లో చూసి చెప్పచ్చు. ఇంకా మీరు మీ
మీతోనే కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేసి అందరూ ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.